వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్. అందుగుల మండలం జంగు తండలో ఉంది. ఇది అద్దెకరం పొలం అండి. మేము ఇప్పుడు సార్ వాళ్ళతోటి బోర్ పాయింట్ చేయించుకున్నాము. మొత్తం ఎన్ని రోజులు స్కాన్ చేసినాం? 10 పాయింట్లు చూసాం సార్. రెండు చోట్ల స్కాన్ చేసిన ఒక 10 పాయింట్లు ఇచ్చినాం. 5 పాయింట్స్ ఇచ్చినాం. అందులో ఎక్కడ పెద్ద మేజర్ గ్యాప్ ఉంది అనేది మళ్ళీ క్లీన్గా ఒక రిపోర్ట్ చూసి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాము. ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి. ఉందంటే ఉందని చెప్తాను, లేకపోతే లేదు. ఎంత డెప్త్లో ఉంది ఏంటనేది చెప్తాను. దాన్ని బట్టి మనకు బోర్ డ్రిల్ అయ్యేటప్పుడు వీడియోస్ పెడుతూ మూవ్ కావాలి ముందుకు. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. స్టేట్ ఇక్కడ ఎక్కడ లేనట్లున్నాయి. ఇక్కడ కూడా లేదు. సురేష్ సార్ గారు తనకున్న అరైకరం పొలంలో ఒక గ్యాప్ పట్టించండి అని చెప్తే మనకు పెద్ద గ్యాప్స్ ఏవి దొరకలేవు. 60 ఫీట్స్లో చిన్న గ్యాప్స్ ఉన్నాయని 2 పాయింట్స్ ఇచ్చాము. అందులో ఒకటి డ్రిల్ చేసుకున్నారు. అందులో 60 ఫీట్స్లో మనం అనుకున్నట్టుగానే వాటర్ అంటే గ్యాప్ వచ్చింది, చిన్న తడిలా పడ్డది, కానీ వాటర్ అయితే రాలేదు. అలాగే సార్ డ్రిల్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే చివరికి అక్కడెక్కడ వేరే గ్యాప్ తగలలేదు కాబట్టి 300 ఫీట్స్ వరకు స్టాప్ చేయించాము. అయితే ఇక్కడ ఉన్న చిన్న చిన్న గ్యాప్స్లో ఎండిపోయాయి కాబట్టి ఒక వర్షాకాలం తర్వాత
అవి మళ్ళీ రీఛార్జ్ కావచ్చు. సార్కు ఆ అరెకరంలో తోట పెట్టుకోవడానికి అవసరమయ్యే వాటర్ రావచ్చు అని అయితే మేము అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారో మాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఇలా కొన్ని వాటర్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడే బొక్క పుచ్చుకోకండి. కొన్ని రోజులు ఉంచిన తర్వాత ఒక వర్షాకాలం తర్వాత ఒకసారి మోటార్ దించి కొట్టి చూడండి. ఎలాగో డ్రిల్ చేసుకున్నారు, డబ్బులు ఇచ్చేసారు కాబట్టి బొక్క అప్పుడు పూడ్చుకోకండి. మంచిగా దాన్ని కేర్ఫుల్గా ఉంచుకొని ఒక వర్షాకాలం తర్వాత ఆ గ్యాప్లో ఏమైనాయని చూస్తే మనకు అర్థమవుతుంది. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి.